జీతాలు తగ్గించడమే రైజింగా మినీ అంగన్వాడీల బాధలు పట్టవా? పెంచిన జీతాలు తగ్గించడం కొత్త సాంప్రదాయం. అన్నిట్లో మహిళలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం తప్పు తెలుసుకొని సరి చేసుకోవాలి. మినీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేనే ఒక సంస్థలో పనిచేస్తున్నా. ఏంది నాకు మా యాజమాన్యం ఏది జీతం పెంచింది అనుకో, జీతం పెంచి వచ్చే నెల ఇవ్వకపోతే ఇట్లా మనం ఉద్యోగాలు చేసేటోళ్ళకే సుర్రునా కాలుతుంది. మరి అలాంటిది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అంగన్వాడీలుగా పనిచేస్తున్న మన తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి మన ఆడబిడ్డలకు జీతాలు పెంచినామని పూర్తి స్థాయిలో పెంచిన జీతాలను తగ్గించే ప్రయత్నం చేసినంటే ఆడబిడ్డలను అవమానించినట్టే కదా, వాళ్ళ కష్టం వృధా చేసినట్టే కదా, వాళ్ళ కష్టానికి సంబంధించి నేలపాలు చేసినట్టే కదా. వాళ్ళు ఎవరి కోసం? వాళ్ళ ఇంట్ల కోసం చేస్తున్నారా అండి? లేకపోతే వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు? వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం అయిపోయి ఒక శాఖలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ వాళ్ళు కూడా సేవలు అందించినట్టే. వాళ్ళు చేసిన కష్టాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. అంటే కార్మికులకు సంబంధించి ఆ చట్టాలు ఉంటాయి కదా, శ్రమ దోపిడీ దోచుకోవడం, జీతాలను తగ్గించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు శ్రమ దోపిడీని దోచుకున్నట్టే అయిపోతుంది జీతాలను తగ్గిస్తే. అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఘోరమైన పరిస్థితి తెలంగాణలో మునుపెన్నడూ కూడా మనం చూడలే. మునుపెన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి రాలే. మునుపెన్నడూ కూడా ఇలాంటి మనం ఎక్కడ కూడా చూడలే. పెంచిన జీతాలను తగ్గించడం ఏం సాంప్రదాయం అనేది మనకు కూడా అర్థం కాదు. దీని మీద ఆర్థిక మంత్రి స్పందించడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అరే ఇది ఎక్కడి కొత్త సాంప్రదాయం బాబు, ఈ తెలంగాణలో ఈ పంచాయతీ ఏంది అని కూడా వాళ్ళు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏమన్నా జరిగిందా? జరగలే. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం చూడాలి. ఇది మా అన్న ఎవరు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్న గారి సొంత నియోజకవర్గంలో పంచాయతీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమని పెట్టిళ్ళు? రిలే నిరాహార దీక్ష అంటూ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు పెట్టిర్రు అంటే, భూములు అయితే గుంజుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే భూములను అయితే గుంజుకున్నారు, కానీ పరిహారం ఇస్తలేరు. భూములు లేనోళ్లకు పైసలు ఇచ్చారు. దొంగలతోని ఎంఆర్ఓ ఆర్డీఓ కలిసిర్రు. సీఎం నియోజకవర్గంలోని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అప్పాయిపల్లిలో రైతుల రిలే నిరాహార దీక్ష అంటూ కూడా చెప్పిన